వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. వెల్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సార్ చేయాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ పాత్స్ అనేవి వెతుకుంటున్నారు, వాళ్ళ విషయంలో మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పట్టుకోండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఆన్ టైంలో మీకు రీచ్ అవుతుంది. ఓకేనా? చూస్తున్నారంటండి అవకాశాల కోసం. వాళ్ళు ఫ్రాడ్స్ అండి. ఫ్రాడ్స్ అంటే ఒకరు వాళ్ళ గురించి మీకు ఈ పాటికే నిజాలు తెలిసిపోయి ఉండాలి, వాళ్ళు ఎవరు ఏంటి అని. అండ్ మీ పిల్లల్ని కూడా చూసి కూడా వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు, మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు, మీకు మనీ వచ్చేస్తున్నాయి అని చెప్పి నైబర్స్ అండి వీళ్ళు. నైబర్స్ మీతో ఆల్రెడీ ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు మాట్లాడలేని వాళ్ళు, మీతో తోటిగా చదివే జెలస్ ఉన్న మీ ఫ్రెండ్స్, మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకునే వాళ్ళు వీళ్ళేనండి. స్కామర్స్, ఫ్రాడ్స్, చీటర్స్ అని అర్థం. వాళ్ళు ఎవరు బాగున్నా చూడలేరు. వాళ్ళు మీ లైఫ్ని, మీరు చేస్తున్న పనిని ఎండ్ చేయాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ ఎలా అన్నా స్టార్ట్ చేసేయాలి, లైఫ్ని ఎండ్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి అవకాశం లేదు. చేయలేకపోతున్నారు. నిజానికి చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్. క్రియేషన్ చేద్దామని చూస్తున్నారంటే ఏదో క్రియేట్ చేయాలి మొత్తానికి మీ లైఫ్లో. ఏం క్రియేట్ చేయాలి? డబ్బులు లేకుండా చేయాలి. మీకున్న ఆస్తులు ఏమైనా రావాలని వస్తాయి, రాకుండా చేయాలి. అండ్ ఇల్లులో ఏమైనా కట్టుకొని సొంతంగా ఇప్పుడు ఇల్లులో దిగిన వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేలా చేయాలి, లేదా ఊరు వదిలేసి వెళ్ళిపోయేలా చేయాలి. మొత్తానికి ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూస్తున్నారంట. డబ్బులు ఇచ్చి మీకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా చేయాలి. మీకు అప్పులు ఇస్తానన్నా ఏదైనా అవసరం వచ్చిన వడ్డీ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళకి కూడా డబ్బులు వడ్డీ ఎక్కువ చెప్పమను, లేదా లేదని తిప్పించమను. ఈ విధంగా ఇంకా మీరు ఏదైనా జాబ్ కానీ ఎక్కడికైనా అప్లై చేస్తున్నప్పుడు పవర్ కట్ చేసేయడం, లేదంటే కావాలని చెప్పి డిస్టర్బ్ చేయడం, నెట్స్ ఆఫ్ చేసేయడం, ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్. కట్ చేసేసారండి మీ డివైన్. వాళ్ళు చేసే చిన్నవి తప్ప అవి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేవు, బాధించలేవు. మీ నైబర్స్, మీ పాత వాళ్ళు, అలాగే మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మీతో వర్క్ చేసేవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి డివైన్ పర్మిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా గొప్ప పని చేస్తున్నారా? మీరు చూస్తుంటే పొట్ట పొంగిపోయి వాళ్ళు మీరు పనులను అడ్డుపడాలని చూస్తున్నారు. దానికి దేవుడు కాదు కదా, నేచర్ కూడా సపోర్ట్ చేయదు. మీరు నిలబడతారండి లైఫ్లో. వాళ్ళు ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నా మిమ్మల్ని ఇలా చేసేద్దాం అనుకుంటున్నా వాళ్ళు ఏం చేయలేరు. మిస్సింగ్ మీరు నిలబెడతారు. మీ జోలికి మీ ఐ ప్రీస్ట్ ఎవరైతే ఉందో, అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఐ ప్రీస్ట్ అండి, వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళకి మిస్సింగ్. ఇంకా మీ లైఫ్లో ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టలేరు. మీరు ఇలా ఎంతమంది వచ్చినా సై అన్నట్టు ఇలా కర్ర పట్టుకొని రెడీగా ఉన్నారు ప్రజెంట్. అండ్ అలాగే ఉంటారు కూడా. మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు అని మీ డివైన్ చెప్తున్నారండి. అవకాశం కోసం అలా చూస్తూ ఉండడమే తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. ఇంకా చూద్దామండి ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారని. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. వీడియో చూసిన కలెక్టివ్ ఒక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళని బాధ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడే కన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా 333 మీరు సెలబ్రేషన్లో ఉన్నారని వాళ్ళు చూడలేకపోతున్నారు. అదే వాళ్ళ బాధ. ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం అవకాశాలుగా తీసుకుంటున్నారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు ఆల్మోస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. మీరు పాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఎప్పుడో చుట్టాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు తీసుకెళ్ళి ఇంకొకరికి చేరవేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు లైకులు కొడుతున్న వాటిని షేర్లు చేయడం, మళ్ళీ మీరు ఏం పోస్టులు పెడుతున్నారు, ఏం చూస్తున్నారు అనేసి చూడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లో డైలీ రెగ్యులర్గా షేర్లు చేసేవాళ్ళు, అలాగే మీ డీపీలను చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఇది వండుకున్న అది వండుకున్న అని గ్రూప్ ఫోటోను, టెంపుల్ ఫోటోను ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా. ఆ విధంగా చూస్తున్నారంట. కొంతమంది మీ లైఫ్లో లవ్ ఉంది, మీ లైఫ్లో హ్యాపీనెస్, ఫ్యామిలీ ఉంది, అది ఉండకూడదు అని చెప్పి చూస్తున్నారంట. మీకు జస్టిస్ జరుగుతుంది. ఇన్ని రోజులకి మీ లైఫ్లో ఒక మంచి డేస్ వచ్చాయి అని కొంతమంది అనుకుంటున్నారంట. అలాగే కొంతమంది మీకు జస్టిస్ జరిగింది, మీకు ఏదైతే లా విషయంలో మీరు ఇరుక్కున్నారో కొంతమంది వాళ్ళ విషయంలో జస్టిస్ జరుగుతుంది, మీదే న్యాయం అని క్లియర్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటండి. అలాగే మీ లైఫ్లో చాలా పార్టీస్ అనేవి చేసుకుంటారండి. కమింగ్ డేస్లో గుడ్ న్యూస్ అనేది ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. పక్కగా కోర్టు కేసు వాళ్ళు అయితే ఖచ్చితంగా మీదే అండి గెలుపు. ఓకేనా?
అండ్ హోమిసైడ్ చేద్దామని కొంతమంది చూస్తున్నారంట. అంటే మీ లైఫ్లో మీకు మీరే ఇందాక ఒక డార్క్ ఎనర్జీ కనిపించింది కదా, అలాగే చేసి మీకు మీరే ఏదో చేసేసుకున్నారని సీన్లు చేద్దాం అనుకున్నారంట. కానీ అది వాళ్ళకి బెడ్స్ కొట్టింది. ఆ ప్లాన్ స్టార్టింగ్లోనే వాళ్ళు బోర్లో పడ్డారు. ఎవరో మీ విషయంలో రివెంజ్ తీసుకోవాలని జారారంటండి. ఏం జారారు ఏంజిల్? దాంకున్నారంట. దాంకున్న వాళ్ళు బయటకు వచ్చేసారు పాపం జారి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అడ్డంగా మీ లైఫ్లో చెత్త వేద్దామని చూస్తున్నారంట. హ్యాపీగా ఉన్న మీ లైఫ్లో పచ్చగా ఉన్నారని చెత్త నింపుదాం, ఏదో రకంగా వీళ్ళు బాధ పెట్టేద్దాం, ఏదో రకంగా దేంట్లో ఇరికిచ్చేద్దాం బోర్ల పడ్డారు. వాటర్లో వాళ్ళు వేసిన వాటర్లో వాళ్ళే జారి పడ్డారు. మీరు చేస్తున్న పని నీరు కాచేద్దాం అనుకున్నారంట. కానీ కుదరలేదు, వాళ్ళ పని పోగొట్టుకున్నారు. మిమ్మల్ని ఊరొదిలో ఇల్లొదిలో లేదా జాబ్ వదిలో పారిపోయేలా చేద్దాం 555 కన్ఫర్మేషన్ అని అనుకుంటున్నారంట మీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ విధంగా అవకాశం చూస్తున్నారంట. గ్రూప్ మీటింగ్లు పెడుతున్నారంటండి. ఒక 6 మెంబర్స్ మిమ్మల్ని ఎలా పంపించాలని. వీళ్ళంతా మీరంటే పడని వాళ్ళు. డబుల్ లైఫ్, మీ ముందు నవ్వుతూ నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు వీళ్ళంతా. ఇందులో పార్ట్నర్ క్రైమ్ కూడా ఉన్నారండి. అంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్, మీకు తెలిసిన పార్ట్నర్ లేదా ఎక్స్ అయి ఉండొచ్చు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. మీరంటే పడని వారు, మీ ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారంట. అండ్ వాళ్ళు మిమ్మల్ని అలోన్గా చేద్దామని అనుకుంటున్నారంట. కానీ వాళ్ళు అలోన్ అయిపోయే పరిస్థితి ప్రజెంట్. వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎస్. సో మీరు చాలామంది మీ లైఫ్లో చాలామంది పాజిటివ్ ఎనర్జీస్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారండి, నెగిటివ్ పీపుల్స్నే కాదు. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో, గుడ్ థింగ్స్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తుండండి. ఓకేనా? మీరు చేస్తున్న పనిలో మంచి వైబ్ ఉంది. సో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారండి ప్రజెంట్. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని బాధ పెట్టాలి, గోతులు ఆల్రెడీ తీసినందుకు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అది కొంతమంది అవకాశం కోసం చూస్తున్నారంట. నెక్స్ట్ వాళ్ళ టైం వాళ్ళు కూడా కర్మ అనుభవిస్తారు అంతే. వాళ్ళు జైలు కూడా వెళ్ళారంటే కన్ఫర్మేషన్. ఇప్పుడు వెళ్తున్నారు, మిమ్మల్ని ట్రాప్ చేద్దామని వాళ్ళు ట్రాప్లో పడ్డారు. అండ్ డివైన్ అనేది కట్ చేసేసారు. మిమ్మల్ని జైలుకి వెళ్లకుండా ఆపారు. అండ్ వాళ్ళు చేసిన ట్రాప్లో వాళ్ళే పడేలా చేశారు. డ్రామా, టాక్సిక్ లవ్, పాస్ట్లో టాక్సిక్ ఎక్స్ అండి చాలామంది విషయంలో. అండ్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్ అనదర్ రిలేషన్షిప్స్లో వాళ్ళు మిమ్మల్ని బ్రేక్ చేసేసారు. ఈ విషయంలో మూన్ కార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, అవకాశాలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు చాలా కంఫర్టబుల్గా ఆలోచిస్తున్నారంట. స్టెప్ అవుట్, కొంచెం డేర్ చేయండి, తెలిసినప్పుడు నిజంగా మాట్లాడండి అని చెప్తున్నారు. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్, అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. మీ గతం మిమ్మల్ని వెనక్కి లాక్కూడదు. లాగేదైతే దాన్ని గుర్తు తెచ్చుకోవద్దు, అది మీకు అవసరం లేదు అని చెప్తున్నారండి. పాత ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. 0808 పాత ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీతో మళ్ళీ మాట్లాడతారంట. అది మీకు సపోర్ట్ చేయడానికి కాదు, సోది చెప్పడం అంతా కూడా మిమ్మల్ని వెనక లాగడానికి. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రాక్టికల్గా ప్లాన్ వేసుకోండి. అంటే ఇన్ని రోజులు నేను చేసేద్దాను, ఒక రోజు ఫుల్గా ఉండి నెక్స్ట్ రోజు గ్యాప్ వచ్చి నెక్స్ట్ రోజు ఫుల్గా చేసి ఈ విధంగా మీరు ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు. సో బ్రేక్స్ తీసుకోండి. టైం టు టైం ఒక 2 అవర్స్, ఇది 2 అవర్స్ కంటిన్యూగా చేయలేం కాబట్టి 45 మినిట్స్, ఒక 5 మినిట్స్ బ్రేక్ లేదా 20 మినిట్స్ బ్రేక్. ఇంట్లో పని ఉందా, మొత్తం పని అంతా అయిపోయాక ఒక 3 to 4 అవర్స్ అయితే ఖచ్చితంగా ఫ్రీగా ఉంటారు కదా, ఆ టైంలో అని అనుకోండి. సో అది స్ట్రెస్గా అనిపించదు, పని కూడా కంటిన్యూ అవుతుంది. లేదంటే రెగ్యులర్గా చేయలేకపోతున్నాం అంటే ఒక చెక్ లిస్ట్ చేసుకొని రాసేసుకొని టిక్లు పెట్టుకోండి. అయిన పని ప్రతిరోజు చిన్నగా నేమ్స్ రాసుకొని బాక్సెస్ కింద వేసుకొని గోడకి పొద్దున్నే లెగిస్తే మీరు ఎక్కడైతే కనిపిస్తుందో మీకు అక్కడ అంటించండి. అప్పుడు మీ పని ఎంతవరకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. ఫాలోఅప్ కూడా చేయొచ్చు. 0909 స్టార్ట్ చేయండి. ఆ విధంగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. బ్రింగ్ లవ్ ఇంటు ద సిచ్యువేషన్. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి ఓకే అన్నట్టుగా కాకుండా కొంచెం ఉత్సాహంగా, కొంచెం యాక్టివ్గా, కొంచెం మార్చి చేయండి. యువర్ హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. మీరు చేస్తున్న వర్క్లో బోనసెస్ రావడం, మీకు గిఫ్ట్స్ రావడం, అండ్ మీరు చేస్తున్న దాంట్లో ఇంకా స్టాండ్ అండ్ అవడం, మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం ఖచ్చితంగా చూస్తారు. మీ హార్డ్ వర్క్ నేను చూస్తున్నామండి అని గైడ్స్ చెప్తున్నారండి. మీ గైడ్స్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ సెల్ఫ్ గైడ్స్ ఉంటారు కదా, గాడ్స్,
మిమ్మల్ని గైడ్ చేసే మెంటర్స్, ఏంజల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట. మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రం వదలొద్దు. ఖచ్చితంగా మీ డ్రీమ్ని వదలొద్దు, దాన్నే హోల్డ్ చేయండి. మీరు ఏ దారిలో వెళ్తున్నా, ఫాస్ట్గా వెళ్తున్నా, స్లోగా వెళ్తున్నా, మూమెంట్ లేకపోయినా మూమెంట్ అనేది వచ్చింది. ఆల్రెడీ ఎనర్జీలో పక్కగా మూమెంట్ ఉంది. మూమెంట్ కాదు, రన్ చేసేస్తున్నారు మీరు. సో డివైన్ మిమ్మల్ని కొంచెం బ్రేక్ తీసుకొని పని చేసుకోండి అని చెప్తున్నారండి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో 10-11 ఖచ్చితంగా 10-12 రన్ అవుతుంది. టైమ్ ఆన్ ద వే. మీరు అడిగిన క్వశ్చన్స్కి, మీరు అడిగిన అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి ఆన్ ద వే వస్తాయి అని చెప్తున్నారండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఎక్కువగా పబ్లిక్స్లో తిరిగే వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, చేతికి కానీ కాలికి కానీ హెయిర్ బ్యాండ్స్, అది బ్లాక్ థ్రెడ్ ఇవిలా అనేది ఉంటుంది కదా, అది కట్టుకోండి. అమావాస్యకి మారుస్తూ ఉండండి. ఓకేనా? నేను కొన్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైజెస్ చెక్ చేయండి. అలాగే ఇంట్లో ప్లాంటేషన్ ఉన్న వాళ్ళు కూడా మనీ ప్లాంట్స్, వాస్తు ప్లాంట్స్ అనేవి పెట్టాను, అది కూడా చెక్ చేయండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.